కొత్త జిల్లాలో అధికారిక కార్యకలాపాలు వేగమందుకుంటున్నాయి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. జిల్లా పరిపాలన మరింత దగ్గరకు రావడం సంతోషంగా ఉందంటున్న స్థానికులతో రిపోర్టర్ కదీర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యం ఉండటం కోసం అని చెప్పేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా విభజించబడింది. ఈ రోజు చూసుకున్నట్లయితే వారం రోజులైంది జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయి ఈ రోజు గ్రీవెన్స్ డే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం నడుస్తుంది. ఈ రోజు కొత్తగూడెం క్లబ్ లో మంత్రితో పాటు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే వేలాదిగా గతంలో చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకు రావాలంటే సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇక్కడికి కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చేవారు. ఈ రోజు చూసుకుంటే జిల్లా ఏర్పాటు కావడంతో కొత్తగూడెంలోనే కలెక్టరేట్ కార్యాలయం ఉండటంతో ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు రావడం జరిగింది. గ్రీవెన్స్ డే ప్రోగ్రామ్ లోపల జరుగుతుంటే బయట మాత్రం చాలా జనం అనేది కనిపిస్తున్నారు. ఇక్కడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎటువంటి సమస్య చెప్పుకోవడానికి వచ్చారు? ఈ రోజు ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో మీ ఫీలింగ్ ఎలా ఉందమ్మా? ఫీలింగ్ చాలా బాగుంది. చాలా మంది జనాలు వచ్చారండి. స్పందన కూడా మంచిగా కలుగుద్దని మేము అనుకుంటున్నామండి. నేను ఒక సింగరేణి భార్యనండి. నేను మా వారు చనిపోయారు. మా వారి పేరు ఎండి అఫ్జల్, నా పేరు షౌకత్ పర్వీన్ అండి. అయితే అఫ్జల్ పర్వీన్ పేరుతో నేను మాజీ సింగరేణి కార్మికుల భూముల కోసము మేము 100 మంది కలిసి సింగరేణి కార్మికులం పోరాడుతున్నామండి. మేము అయితే ఎక్కడ వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. అదొకటి సర్వే అంటున్నారు, ఎకరాలు లేని ఎకరాలు సృష్టిస్తున్నారు, పంచనామాలు లేని పంచనామాలు చెప్తున్నారండి. అన్ని తప్పుడు సర్వే చేసి మాకు ఇస్తున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు, విఆర్ఓ రాఘు గారు, విఆర్ఓ లక్ష్మయ్య గారు వీళ్ళు కూడా మాకు తప్పుడు సర్వే తప్పుడు పంచనామా ఇచ్చారండి. మాకు దీనికి కబ్జా చేశారండి కొంతమంది పెద్ద నాయకులు. అయితే దాంట్లో హనుమంతరావు, గడ్డం శివ, నల్లవాసు, కోటి, మన పసుమర్తి రాము బంగారు షాప్ ఆయన, నాగార్జున వీళ్ళందరూ కలిసి చాలా మంది వరకు మా భూములన్నీ కబ్జా చేసేసి అమ్మేసుకుంటున్నారు. మేము ఏంటి అని మేము అడిగితే మా సింగరేణి భూములు అండి, అది కాక మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని మేము 19 సంవత్సరం నుంచి ఈసీలు లింకులు డాక్యుమెంట్లలో ప్రతి మా పేర్ల మీదే ఉన్నాయి. ఎవరి పేర్ల మీద ఇంకా మారలేదు. అదొకటి వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా ప్రతి ఆడవాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకు కురికేయడం, కొట్టడం, చీరలు జాకెట్లు చించడము ఎలా పడితే అలా చేస్తున్నారు. ముసలోళ్ళని కూడా చూడకుండా వాళ్ళకి జుట్టు బీగడం, బట్టలు చించడం వాళ్ళకు కూడా అలా చేస్తున్నారు. మేము కేసు కూడా పెట్టామండి. 4 నెలలు అయింది కేసు పెట్టి కూడా. వాళ్ళకి ఎఫ్ఐఆర్లు అయినాయి, నాన్ అవైలబుల్ కేసులు అయినా కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. హరితహారం అన్నారు, కృష్ణ పుష్కరాలు అన్నారు, వినాయక చవితి నిమజ్జనాలు అన్నారు. ఇవన్నీ అయిపోయినా కూడా ఇప్పుడు దాకా స్పందించట్లేదు. వాళ్ళకు అరెస్ట్ చేయట్లేదు. మా ప్రాణాలకు రక్షణ లేదు, మా భూములకు రక్షణ లేదు. ఇంతకు మా భూములు వస్తాయా రావా, లేకపోతే మా భూములు కబ్జా చేస్తారా? తెలంగాణ రాజ్యమా లేకపోతే కబ్జాదారుల రాజ్యమా చెప్పండి. రైట్. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ సమస్య ఏంటి? మాది రుద్రంపూర్ అండి. నేను గోల్డెన్ సెక్టర్ పెట్టిన నేను సింగరేణి ఎంప్లాయీ అండి. మాది కూడా ఇదే స్థలంలో మా స్థలం ఉంది. అవి సింగరేణి వాళ్ళు మాకు ఈ కేఎల్ఆర్ వాళ్ళు స్థలాలు తీసుకొని వారు ఎక్కడ తీసుకుని మాకు తెలియదు. తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే సింగరేణి నుంచి మాకు లోన్ ఇప్పించి వాళ్ళు మాకు పట్టాలు చేసి పట్టా కాగితాలు మాకు ఇచ్చారు. 96లో ఇచ్చితే మేమన్నా దిగిపోయినప్పుడు ఇల్లు కట్టుకుంటాం. మేము ఇల్లు దిగిపోయినాక కట్టుకుంటాము. అవి అలాగే స్థలాలు ఉంచుకున్నాం. మేము ఉంచుకొని దిగిపోయిన తర్వాత చనిపోయాను. నేను ఒక విధవరాల్ని. అవి వెళ్ళి అడిగితే హనుమంతరావు అన్నాడు కదా మమ్మల్ని, అమ్మ మీ భూములు మీకు ఇస్తాము అని మమ్మల్ని మభ్యపెట్టి మా దగ్గరకున్న జిరాక్స్ పేపర్లు తీసుకొని వాడు అతను వేరే వాళ్ళ పేర్లు రాపించు అతని పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొని మాకు దొంగ అన్ని చూపించుకుంటూ తను కోర్టుకెళ్ళి మమ్మల్ని చాలా యాతన పెడుతున్నాడు. మమ్మల్ని మా భూములు కూడా మాకు కాకుండా చేస్తున్నాడు. మా భూమి మాకు మీకు ఇప్పించాలా. పొద్దున్న లేస్తే మనం ఏం చేసుకుంటాం, అందరూ చల్లగా ఉండాలని అనుకుంటాం. మేము చిన్నప్పటి నుంచి మా తరం నుంచి మా కొత్తగూడెం జిల్లా తెలుసు, కొత్తగూడెం మండలమే తెలుసు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చించపల్లి గ్రామం మాకు కలవాలి, మాకు సుజాన్ నగరం తెలియదు. పొద్దున్న లేస్తే దేవుడు సూర్యుని దండం పెట్టినట్టు మేము లేస్తే కొత్తగూడెంలో చూస్తాం. మా చిన్న పిల్లలతో కొత్తగూడెంలోనే చూస్తాం. మాకు కావాలి చించపల్లి, మాకు సుజాన్ నగరం వద్దండి. దయచేసి చెప్తున్నాం, ధరణ చేస్తున్నాం. ఇప్పుడు ఎండలు మా పరిష్కారం తెలియదాకా ఇక్కడ నుంచి ఎండలు కింద పడి చేస్తాం. కానీ మాకు కావాలి చించపల్లి. ఇక్కడ మాత్రం కొత్త జిల్లా ఏర్పాటుతో మాత్రం చాలా విశేష స్పందన కనిపిస్తా ఉంది. విభిన్న రకాల ఖచ్చిత సమస్యలతో ఇక్కడికి వచ్చి జనం అందరూ కూడా చెప్పుకోవడానికి అది సిద్ధంగా ఉన్నారు. దాదాపు కొంతమంది సమస్యలు భూ కబ్జాదారుల గురించి అయితే, కొంతమంది సమస్యలు తమ యొక్క గ్రామాన్ని ఒక మండలంలో కలపాలని చెప్పేసి, కొంతమంది యొక్క తమ సమస్యలు 100 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక డిమాండ్ లాగా ఒక నివేదిక లాగా ఇచ్చేందుకు ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చినారు. అయితే ఇలా రోజు ఫీలింగ్ బెటర్ గా ఉన్నప్పటికీ కానీ సమస్య త్వరగా పరిష్కారం అయితే మాత్రం చాలా ఆనందాన్ని ఇంకా వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఇక్కడ అధికారుల పనితీరు మాత్రం చాలా వేగవంతంగా చాలా మెరుగ్గా జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కొత్తగూడెం జిల్లాలో ఉన్న పరిస్థితి. బోర్ టు హైదరాబాద్ స్టూడియో.